తన్ని చేసుకునేవాడు అదృష్టవంతుడు. అయినా మొదటి పెళ్లిలో నీకేం సమస్య వచ్చింది? అసలు నీ భర్త నిన్ను 10 ఏళ్ల వరకు నిన్ను ముట్టుకోకుండా ఎందుకున్నాడు? నాకు తెలుసు ఇలాంటి ప్రశ్నలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి అని, కానీ అబ్బాయి తరపు వాళ్ళు అడిగితే నేను సమాధానం చెప్పాలి కదా. అందుకనే ముందుగానే అన్ని విషయాలు మాట్లాడుకుంటే అందరికీ మంచిది. అరే నేను నిన్నెందుకు పిలిచాను మీనాక్షి? నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. ఏం జరుగుతుంది ఇక్కడ? మిమ్మల్ని ఎవరు ఇక్కడికి పిలిచారు? ఈవిడ్ని ఇక్కడికి ఎవరు పిలిచారు? చూడు బాబు, అరవకు. నేను 10 ఏళ్లగా ఎదురు చూస్తున్నాను. ఇంతవరకు నాకు మనవళ్ళు ఇవ్వలేకపోయావు నువ్వు. ఇక ఎదురు చూడటం నా వల్ల కాదురా. మీ వల్లే, కేవలం మీ వల్లే తన జీవితంలో 10 ఏళ్ళు నాశనం అయిపోయాయి. ఇప్పుడు తన భవిష్యత్తు గురించి మీరు నిర్ణయిస్తారా? ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం. ఇదంతా మేము చూసుకుంటాం. మీరు వదిలేయండి. వాళ్ళు మన మంచి కోసమేగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ వాళ్ళ నిర్ణయం తీసుకుంటే అందులో తప్పే ఉంది చెప్పండి. మీరు దయచేసి కోపగించుకోకండి ప్లీజ్. అయినా నేనే ఒప్పుకున్నాక ఇక మిగతా వాళ్ళకి ఇబ్బంది ఏముంది? నా కోడలకే అభ్యంతరం లేనప్పుడు నువ్వు బయట వాళ్ళ ముందు నన్ను అవమానించాల్సిన అవసరం ఏముంది? సరే, ఎవరికి ఎలా కావాలో అలా చేయండి. మీనాక్షి గారు, మీరు సంబంధం వెతకండి. ఎంతో మంచి సంబంధం చూడాలి. డబ్బు గురించి అస్సలు ఆలోచించొద్దు. ఎంత త్వరగా సంబంధం ఖాయమవుతుందో అంత ఎక్కువ డబ్బు నేను మీకు ఇస్తాను. ప్రస్తుతానికి మీరు దీనిని అడ్వాన్స్గా ఉంచండి, సరేనా? ఏమంటారు? సరే, అయితే సంబంధం వెతకండి. అదేంటంటే ముందే పెళ్ళైన అమ్మాయికి సంబంధం చూడడం కొంచెం కష్టమైన విషయమే అనుకోండి. మీరు చాలా అదృష్టవంతులండి. మనసులోనే నేను మీ కోడలి కోసం ఓ సంబంధం అనుకుంటున్నాను. కానీ అబ్బాయికి ఒకే ఒక్క లోటుంది. భగవంతుడా, ఏంటా లోటు? త్వరగా చెప్పు మరి. చూడండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్నేళ్ల క్రితమే ఆ అబ్బాయికి పెళ్ళయింది. అమ్మాయిది పట్నం కాబట్టి అసలు అనుకువే లేదు. తన ప్రియుడితో కలిసి లేచిపోయింది. పాపం ఎంత బాధపడ్డాడంటే అడక్కండి. కాని అతను కూడా మన సరితలాగానే పెళ్ళైనా బ్రహ్మచారిగా ఉన్నాడు. చూడటానికి అందంగా ఉంటాడు. నేను ఫోటో తీసుకొచ్చాను, ఇప్పుడే చూపిస్తాను. అరే వద్దొద్దు, ఫోటో చూపించొద్దు. తిన్నగా అబ్బాయినే చూపించు చాలు. ఒక విషయం చెప్పు, మీకు నచ్చింది కదా? మంచి సంబంధం. అయితే ఈ సంతోషంలో నోరు తీపి చేసుకో. ఇంకెందుకు ఆలస్యం చేయడం? తీసుకోండి. అరే వద్దు, నేను తర్వాత కొంచెం తినండి. శుభవార్త విన్నాం కదా. భగవంతుడా, ఏంటి ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? మిమ్మల్ని మీరు అవమానించుకుంటే మీకేమొచ్చింది? దీనివల్ల మీకేమైనా సంతోషంగా ఉందా? సరిత గారు, నేను మీతోనే మాట్లాడుతున్నాను. నేను ఒప్పుకుంటాను మన ఇద్దరి మధ్యలో ఎలాంటి బంధము లేదని. అలాంటప్పుడు కలిసి ఉండడంలో అర్థం లేదు. కానీ దీని అర్థం ఇలా చేయాలని కాదు కదా. ఇదంతా నేను సహించలేను. మన దేశంలో పెళ్లి కాని ఆడపిల్లలకే సంబంధాలు దొరకడం చాలా కష్టం. ఇక నాలాంటి దాని సంగతి ఏంటి? పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ నన్నెవరు పెళ్లి చేసుకుంటారు?
మన దేశంలో ఇలాగే పెళ్లిళ్ళు జరుగుతాయి. మీ ఉద్దేశం ఏంటి? ఇదంతా ఇలా జరుగుతూనే ఉంటుంది, దీన్ని మీరు భరిస్తూ ఉంటారా? అందరూ దివ్యంత అదృష్టవంతురాలు ఉండరు కదా రాజుగారు. ప్రతి ఒక్కరి జీవితంలో 10 ఏళ్ల పాటు తన కోసం ఎదురు చూసే ప్రేమికుడు ఉంటాడా చెప్పండి? మీరు ఇంకా దివ్య కలిసి సంతోషంగా జీవిస్తారు. అలాంటప్పుడు నేను మీ మధ్య ఇంకా ఎందుకు ఉండాలి చెప్పండి? మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, అందుకు నాకు సంతోషంగా ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, మీరు నాకు పెళ్లి చేయడానికి ఎలాంటి మనిషిని తీసుకొచ్చినా సరే నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా పునర్వివాహం మీకు నచ్చిన మనిషితోనే జరుగుతుంది. ఇన్నేళ్లుగా ఎప్పుడూ మీ కుటుంబంలో ఎవ్వరూ నన్ను ప్రేమగా చూడలేదు. నేను వెళ్లే ముందు నా మీద ప్రేమ కురిపించడంలో తప్పే ఉంది చెప్పండి? వాళ్ళని సంబంధాలు వెతకనివ్వండి, కానీ మీకు నచ్చే మనిషి దొరికేంత వరకు నేను పెళ్లికి సరే అని మాత్రం చెప్పను. 10 ఏళ్లలో నేను మీతో ప్రేమగా 2 మాటలు కూడా మాట్లాడలేదు, కానీ మీరు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు. అసలు మీ కష్టాలకు కారణమే నేను. లేదు లేదు, మీరు నన్నెప్పుడు బాధ పెట్టలేదు. నిజానికి ఈ కొన్ని రోజుల్లోనే మీరు నాకు ప్రేమకి అసలైన అర్థం చూపించారు. ముందు నేను నా కోసం బ్రతికేదాన్ని, కానీ ఇప్పుడు ఎదుటి వాళ్ల కోసం బ్రతకడం నేర్చుకున్నాను. అంటే నా ఉద్దేశం, మిమ్మల్ని దివ్యని చూసి నేర్చుకున్నాను. అందుకే మీలాంటి మనిషిని నాకు తీసుకురండి, అతనితోనే నా జీవితం మళ్ళీ మొదలు పెడతాను. ఒక మాట, అదే ఇంతకు ముందు సంగతి చెప్తున్నాను. మీ మూడ్ గనక ఇలాగే ఉందనుకోండి, అదే ఈరోజు ఉన్నట్టుగా, అప్పుడు మీరేం చేసేవారు? దివ్యని కలవడానికి వెళ్ళేవారు కదా? లేదంటే తనకి ఫోన్ అయినా చేసేవారుగా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మాట్లాడండి. నాకు తెలుసు మీరు నా మీద కోపంగా ఉన్నారని. మీ కోపాన్ని పోగొట్టుకోండి. మీ కోపాన్ని అణుచుకునే ప్రయత్నం చేయకండి. ప్రతి క్షణం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. మాట్లాడండి. మీ మనసులో ఉన్న భారం కాస్తైనా తగ్గుతుంది.
ఏంటి నువ్వు నెమ్మదిగా తుడుస్తున్నావు? తొందరగా తుడవడం నేర్చుకో. ఆడుకుంటున్నావా ఇక నువ్వు? సరితలాగా సగం సగం పని చేయక చెప్తున్నాను. పని అప్పగిస్తే చాలు, అంతే. వదనం చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంటే నువ్వు మా చేత పని వాళ్ళ పని చేస్తున్నావు. అయినా నువ్వు చాలా మారిపోయావమ్మా. ఎవరు పునర్వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని శుభ్రం చేయమని చెప్పొచ్చు కదా. అయినా మేమెందుకు చేయాలి? చూడమ్మా, తను ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఇంట్లో ఉంటుంది. అయినా దివ్య వచ్చాక ఇలా ఇంటి పనులు అవి చేస్తుందా ఏంటి? ఇప్పటి నుంచి పనులు చేయడం అలవాటు చేసుకోండి, సరేనా నా బంగారం? వదినా, నిన్నటి నుంచి నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ నాకు అసలు అవకాశం ఇవ్వడం లేదు. ఏమైంది నీకు? నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏంటా? నీ ప్రశ్నకి జవాబు నాకు తెలుసు నేనేం చేస్తున్నానో అని. అలాగే నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను నేను. చాలు, ఇక నా వల్ల కాదు. ఇక నేను వెనక్కి చూడాలనుకోవడం లేదు. వదినా, మరి నీ ప్రేమ సంగతేంటి? నువ్వు రాజన్నయ్యని ప్రేమిస్తున్నావు కదా, ఇన్నేళ్లుగా ప్రేమిస్తూ ఉన్నావు. షీలా, నువ్వింకా చిన్నపిల్లవి. నీకేం తెలుసు ప్రేమంటే ఏంటో? ఒకవేళ నా అదృష్టం ఇంతే అనుకుంటా. వదినా, దీని అర్థం ఏంటి? నువ్వు రాజన్నయ్యని ఇంకా ప్రేమిస్తున్నావనే కదా? నా మీద ఒట్టేసి చెప్పు వదినా. నువ్వు సమాధానం చెప్పి తీరాలి. చెప్పు. ఎందుకు పాపం నువ్వు ఆ సరిత బుర్ర తింటున్నావు? ఎప్పుడు చూసినా దాని వెంట పడుతున్నావు. చూడమ్మా, నిన్ను చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. చూశారుగా, ఇదేనండి మా ఇల్లు. ఇల్లు పెద్దది కాకపోవచ్చు, కానీ మా మనసులు మాత్రం చాలా పెద్దవి. లేదంటే ఎవరు తన కొడుకు భార్యకి పునర్వివాహం చేయాలనుకుంటారు చెప్పండి? కానీ మీనాక్షి గారు చెప్పారు మీరు చాలా పాతకాలపు మనిషి అని. అరే నేనే ఇన్ని ఒప్పించాను, నచ్చజెప్పాను కోడలికి పునర్వివాహం జరిపించండి అని. ఈ కాలంలోని పిల్లలందరూ మనలాగా కలిసి ఉండలేరు కదా. ఇది మన కాలంలాగా కాదు కదా. నచ్చినా నచ్చకపోయినా జీవితాంతం కలిసి ఉండాల్సిందే. మా సరిత గురించి ఎంత ఎక్కువ చెప్పినా అదంతా తక్కువే అవుతుంది. తల ఉంచుకొని ఎంతో అణుకుగా ఉంటుంది, అంతకంటే తనకి ఇంకేమీ తెలీదు. ఇంకా గొంతు ఎంత మెత్తగా మాట్లాడుతుందంటే కోయిల కూసినట్టే ఉంటుంది. ఇక ఇంటి పనులంటారా, బాగా చదువుకున్నా కూడా పనులన్నీ చక్కగా చేస్తుంది, నంబర్ 1. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నన్ను అసలు ఇంటి పనులు ఏమీ చేయనివ్వదు. హరే రామ హరే కృష్ణ. ఈ రోజు ఖచ్చితంగా సూర్యుడు పచ్చమాన ఉదయించుంటాడు. ఈరోజు నా కోడలు కమల తన కోడల గురించి చాలా గొప్పగా చెప్తోంది. మొదటిసారి దాని అవసరం కోసం ఏదైనా చేస్తుంది. బయటికి అలా ఉన్నా మనసులో తప్పకుండా తిట్టుకుంటుంది. మీనాక్షి గారు మీ కోడల గురించి అంతా చెప్పారు. ఇలా చూడండి, ఇక మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడితే చాలు, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అదిగో వచ్చేసారు. రా బాబు, కూర్చో. కూర్చోండి. ఐఎమ్ సారీ, నేను ఇవన్నీ తినండి. అరే, తినడం అంటే ఎలా కుదురుతుంది? మీకోసం ఎంతో ప్రేమగా తయారు చేశారు. తన్ని మనస్ఫూర్తిగా పొగడకపోతే మీ మనసు ఎలా కలుస్తుంది చెప్పండి? లేదు, నా ఉద్దేశం అది కాదు. తన వంట నేను తిన్ను అనడం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీనాక్షి ఆంటీ నాకు అన్నీ చెప్పారు, తన వంట చాలా బాగా చేస్తుంది అని. మీరు తప్పుగా అనుకోవద్దండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? అది మిమ్మల్ని చూస్తూ ఉంటే పెళ్ళైనట్లు కనిపించట్లేదు. చూడండి, మీరు ఎవరినైతే చూస్తున్నారో తను కాదు, తను ఇంకెవరో.
తను మా పెద్దక్కయ్య. కానీ మీరు చూడ్డానికి వచ్చారు కదా, తను తినకంటే చిన్నదేలేండి. వెల్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అండి. యాక్చువల్లీ నేను కాస్త నర్వస్గా ఫీల్ అయ్యాను. దయచేసి మీరు తనని తప్పుగా అనుకోకండి. తనకి చాలా కంగారుగా ఉంది, అందుకే. ఇప్పుడు జరగబోయేది రెండో పెళ్లి కదా, అందుకే కాస్త కంగారు పడుతున్నాడు. మొదటిసారి వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పుడు మేము ఎంత చెప్పినా వాడు మా మాట వినలేదు. అందుకే ఇప్పుడు అమ్మా నువ్వు ఎవరిని చూపించినా వాళ్ళని చేసుకుంటా అంటున్నాడు. అందుకే పునర్వివాహం చేద్దామని మేమంతా అనుకుంటున్నాం. ఇప్పుడు ముందు పెళ్ళి, తర్వాత ప్రేమ, అంతేగా? ఏంటి షీలా, నువ్వు ఇంకా అలాగే నిలబడ్డావే? నువ్వు వెళ్ళి మీ వదిన్ని తీసుకునిరా. వెళ్ళు. ఇదిగో మున్ని, బబ్లీ, మీరు కూడా వెళ్ళండి. వెళ్ళి వదిన్ని తీసుకునిరండి. అరే, ఏమైనా తీసుకోండి. ఓకే. అన్నీ మా కోడలే చేసింది. ఇప్పుడు తను మాకు కోడలు కాదు, కూతురు లాంటిది. రమ్మా. అదిగో వచ్చేసింది. నమస్కారం. నమస్కారం. ఇదిగో తినే మా కోడలు సరిత. ఎంతో సంస్కారవంతురాలనే చెప్పాలి. కోడలు ఇంకా కూతురు కూడా. మీరు తన్ని బాగా చూసుకోండి. ఏం అడగాలనుకున్నా మొహమాట పడకుండా అడగండి. అలాగే. మీరు తప్పుగా అనుకోకపోతే ఒక విషయం చెప్పనా? నేనేమంటానంటే నా కొడుకు ఇంకా మీ అమ్మాయి ఒంటరిగా మాట్లాడుకుంటే బాగుంటుందని. అదెలా కుదురుతుంది చెప్పండి? మా కుటుంబంలో ఇలాంటివన్నీ మాకు అలవాట్లేదు. ఒకవేళ ఏదైనా అడగాలనుకుంటే ఇక్కడే అందరి ముందు అడగచ్చు కదా. ఒంటరిగా ఏం మాట్లాడతారు? ఇలా చూడమ్మా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. ఈ కాలం పిల్లలు అంతేనమ్మా, నీకేమీ అర్థం కాదు. అమ్మా, ఇది రెండవ పెళ్లి. మొదటిది సవ్యం కాలేదు, ఇక రెండవది కూడా అలా ఉండకూడదు అని వాళ్ళు ఇలా అడుగుతున్నారు. ఇది న్యాయమే కదా? ఇలా చూడండి, మొదటిసారి జరిగింది రెండవసారి జరగకూడదు అంటే మన పాతకాల పద్ధతులన్నీ కాసేపు మనం పక్కన పెడితే అందులో తప్పే ఉంది. అమ్మా సరిత, వెళ్ళమ్మా. రోహన్ బాబుని వెనక తోటలోకి తీసుకుని వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళమ్మా. పాపం రోహన్, వదినైతే తనని మాట్లాడినవ్వదు కదా. ఎంతో భయంగా వెళ్తున్నాడు కదా. తన మోహన్ చూసావా? సింహం ఇంటర్వ్యూ తీసుకోవడానికి గుహలోకి వెళ్తున్నట్టుగా ఉంది. ఏ మాటగా మాట చెప్పాలి, ఈ రోహన్ చాలా క్యూట్ గా ఉన్నాడు కదా షీలాక్క.